తెలంగాణ వెబ్సైట్ 2026 రాయబోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తా. అండ్ ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయాలి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండుర్రి. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడు మనకు ప్రతి క్వశ్చన్ మీద ఒక ప్యాలెట్ డిస్ప్లే అనేది చూపెట్టడం అయితే జరుగుతున్నట్టు. సో మీరు ఆన్సర్ చేసిరా చేయలేదా, అండ్ చూసిరా చూడలేరా, అండ్ చూసి మార్క్ ఫర్ రివ్యూ చేసిరా అనే దాన్ని బట్టి దాని షేప్ కలర్ అనేది మారుతూ ఉంటుంది అన్నట్టు. సో మీకు సింపుల్గా అర్థం కావడానికి నేను ఇక్కడ ఒక పిక్చర్ అనేది డిస్ప్లే చేస్తాను, మీరు అది చెక్ చేయరి. సో మనకి వైట్ కలర్ లోపల ఉంది అని అంటే ఆ క్వశ్చన్ని మీరు అసలే విజిట్ చేయలేదు అని చెప్పి అర్థం అన్నట్టు. మీకు క్వశ్చన్ అనేది రెడ్ కలర్ లోపల ఉంది అని అంటే ఆ క్వశ్చన్ని మీరు విజిట్ చేసిరు కానీ ఆన్సర్ చేయలేదు అని చెప్పి అర్థం అన్నట్టు. క్వశ్చన్ గ్రీన్ కలర్ లోపల ఉంది అంటే మీరు ఆ క్వశ్చన్ని విజిట్ చేసిరు అండ్ ఆన్సర్ చేసిరు అని చెప్పి అర్థం. క్వశ్చన్ అనేది వైలెట్ కలర్ లోపల ఉంటే ఆ క్వశ్చన్ని మీరు చూసిర్రు మార్క్ ఫర్ రివ్యూ చేసిర్రు అని చెప్పి అర్థం. ఒక క్వశ్చన్ అనేది వైలెట్ అండ్ గ్రీన్ కలర్ లోపల ఉంది అంటే ఆ క్వశ్చన్ని మీరు చూసిర్రు, ఆన్సర్ చేసిర్రు, మార్క్ ఫర్ రివ్యూ చేసిర్రు అని చెప్పి అర్థం అన్నట్టు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు ప్రతి క్వశ్చన్ కూడా గ్రీన్ కలర్లోకి టర్న్ కావాలి. ఐదర్ అది ప్లెయిన్ గ్రీన్ అయినా పర్లేదు, వాయిలెట్ ప్లస్ గ్రీన్ ఉన్నా కూడా మనకు ఆన్సర్ అనేది ఎవాల్యుయేషన్కి సో కన్సిడరేషన్ చేయడం అయితే జరుగుతా అన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్. సో మీకు కంప్లీట్గా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి అర్థం కావాలంటే మనకు తెలంగాణ వెబ్సైట్ 2026 సంబంధించిన అఫీషియల్ పోర్టల్ లోపల మాక్ టెస్ట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఆ మాక్ టెస్ట్ అనేది ఒకసారి అటెంప్ట్ చేయరి. సో దట్ మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్ ప్యాలెట్స్ ఏంది, ఈ కలర్ ఇండికేషన్ ఏందని చెప్పి మీకు ఐడియా అనేది రావడం అయితే జరుగుతా అన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.